ఈ సమయంలో మా నాన్నగారి యొక్క సాక్షి అది ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. అది ఇప్పుడు ఓపెనింగ్ సెషన్. దానికి ముందుగా ఒక అంకులు గిడియన్ అంకులు కొన్ని మాటలు పంచుకుంటారు. ఆ తర్వాత ఆ యొక్క దైవ సేవకులందరి సమక్షంలో ఆ బుక్ని కూడా రిలీజ్ చేయాలని మేము కోరుతున్నాం. మేమెంతో అనుకున్నాం కానీ మా వాళ్ళకి కాలేదు. అయితే ఈ యొక్క విషయంలో ఓఫీరు బాధ్యత తీసుకుని అదంతా కూడా మా నాన్నగారి యొక్క సాక్ష్యాన్ని, మా నాన్నగారు రాసుకున్నటువంటి ఆ యొక్క జీవిత సాక్ష్యాన్ని, పుస్తకాన్ని అంటే ఆయన డైరీలో రాసుకున్నారు. ఆ రాసుకున్నటువంటి పుస్తకాన్ని తర్వాత మిగిలినటువంటి అమ్మ దగ్గర కానీ మిగిలినటువంటి సంఘస్థుల దగ్గర, పాతకాలం వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర, దైవ సేవకులు కొంతమంది అంకులకు పరిచయం ఉన్నటువంటి వారి దగ్గర తీసుకుని అదంతా కలెక్ట్ చేసి దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి అదంతా కూడా ఒక పుస్తకం రూపంలో తను తయారు చేశాడు. కాబట్టి ఒకవేళ ఇంకా సర్దుబాట్లు దిద్దుబాట్లు ఏదైనా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ అన్ని పేర్లు ఒకవేళ కొన్ని మంది పేర్లు కలెక్ట్ చేసినా సరిగా ఒకవేళ అవ్వకపోవచ్చు. మొదటి ముద్రను కాబట్టి ఏదైనా తప్పులు ఉంటే క్షమించాలి. ఆ సమయంలో దాని ఆత్మీయ మేలు కొరకు ప్రభు దాన్ని కూడా వాడుకోవాలని. కాబట్టి మీరు కూడా ప్రార్థించండి. కొన్ని మాటలు అంకులు తను ఈ సందర్భంగా కొన్ని మాటలు ఆయన ప్రకటించిన తర్వాత బుక్ దేవుని సేవకులు తర్వాత అమ్మ దైవ సేవకులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ బుక్ని ఓపెన్ చేస్తారు. I just thank God for this wonderful testimony which God has raised in this area. ఒక స్థలంలో దేవుడు నెలకొల్పిన ఒక గొప్ప సాక్ష్యాన్ని బట్టి ప్రభువుకు వందనాలు. And we'll just see few verses how they are related in accordance to God's word. కొన్ని వచనాలు చూద్దామండి, ఏ రీతిగా దేవుని వాక్యానికి దేవునికి సంబంధించినవో ఆ మాటలు చూద్దాము. Romans chapter 16 రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము and verse 4. 4వ వచనము. Romans 16:4. రోమా 16:4. He said, who have for my life laid down their own necks, not only I give thanks but also to all the churches of Gentiles. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. So they gave their lives for the Lord Jesus Christ. వారు వారి ప్రాణములను యేసుక్రీస్తు ప్రభువారికి సమర్పించారు. They also laid down their lives for the local church. అంతేకాకుండా వారు స్థానికంగా సంఘం కొరకు కూడా వారి ప్రాణములను పెట్టిన వారుగా ఉన్నారు. And also there is one more verse in 1 Corinthians chapter 16. ఇంకొక మాటను చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము. 1 Corinthians chapter 16. మొదటి కొరింథీ 16వ అధ్యాయము verse 15 onwards. 15వ వచనం మొదలుకొని says, I beseech you brethren, you know the house of Stephanus బదులు we know the house of Nehemiah అని చెప్పుకోవచ్చు. So that it is the first fruits of Achaia, and they have addicted themselves to the ministry of the saints. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. అప్పగించుకున్నారని మా నార్మల్ మాట, కానీ ఇంగ్లీష్లో అడిక్టెడ్, వారికి అలవాటు పడిపోయారు. they have addicted themselves. వారు అలవాటు పడిపోయారు. So whatever may comes, first place gives to God's work and God's people. ఏది వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ మొట్టమొదటి స్థానము దేవుని ప్రజలకు, దేవుని ఈ పని కొరకు కలిగి ఉన్నవారు. What was their ministry? వారి పరిచర్య ఏంటి? verse 17. 17వ వచనములో says, instead of Stephanus we'll add brother Nehemiah. I am glad for the coming of brother Nehemiah, for that which was lacking on your part they have supplied. స్టెఫెన్కు బదులు సహోదరు నెహెమియా గారి పేరు ఇక్కడ జోడిద్దామండి. స్టెఫెను అనువారి వచనంలో సంతోషించున్నాను, మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి. నా ఆత్మకు మీ ఆత్మకు సుఖము కలుగజేసిరి. So that is the labor that they have labored. వారు చేసిన యొక్క కష్టము అలాంటి కష్టము. Now what is our duty? ఇప్పుడు మన యొక్క బాధ్యత ఏంటి? verse 16. 16వ వచనములో that you submit yourself unto all such and to everyone that helpeth with us and labors. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారికందరికి మీరు విధేయులై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. So they have left some work for us. వారు మన కొరకు కొంత పనిని వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. some people for us. వారు మన కొరకు కొంతమంది ప్రజలను విడిచిపెట్టి వెళ్ళారు. We have to submit and labor, be as co-laborers, just as we have heard, and continue the work of God. మనం ఇంతకు మునుపు వినలాగున మనం దేవుని తోడి పనివారుగా, దేవుని జత పనివారుగా ఏదైతే పని విడిచిపెట్టబడిందో ఆ యొక్క పనికి తర్వాత ఎవరైతే మనుషులు విడిచిపెట్టబడ్డారో
అలాంటి మనుషులకు విధేయులై మనల్ని మనం And అప్పగించుకోవాలి. I'm sure God also gives the same reward what he mentioned in the word of God. దేవుడు ఖచ్చితంగా దేవుని వాక్యంలో ఏదైతే బహుమానము ఆయన వ్రాసించాడో ఆ బహుమానాన్ని ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. Matthew chapter 25 మత్తయి సువార్త 25వ అధ్యాయము and verse 21. 21వ వచనము. Matthew 25 మత్తయి సువార్త 25వ అధ్యాయము verse 21. 21వ వచనము. Well done, good and faithful servant. You have been faithful over a few things, and I'll make thee ruler over many things. Enter thou into the joy of the Lord. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పెను. That's how God has blessed his labor. ఆ రీతిగా ఆయన దేవుడు ఆయన యొక్క ప్రయాసాన్ని దీవించాడు. And he has established a testimony. అంతేకాకుండా ఆయన యొక్క సాక్ష్యాన్ని నెలకొల్పాడు. Now he is with the Lord. ఆయన ఇప్పుడు ప్రభువుతో ఉన్నాడు. Now he is waiting for his reward. ఇప్పుడు ఆయన తన బహుమానం కొరకు ఎదురు చూస్తున్నాడు. But we are going to meet him. అయితే మనమైతే ఆయనను కలుసుకుని ఉన్నాము. But until then what we should do? కానీ అప్పటి వరకు మనం చేయాల్సిన పని ఏంటి? కూర్చొని ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూసేద్దాము అని చూస్తే సరిపోద్దా? పని చేయాలి. రైట్, we have to work for the Lord. మనం ప్రభు కొరకు పని చేయాలి. And then also be prepared to receive the rewards along with him. అంతేకాకుండా సహోదరునితో కలిసి మనం కూడా బహుమానము పొందడానికి సిద్ధంగా ఉండాలి. One day the Lord also should tell about us. ఒక దినాన ప్రభు కూడా మన గురించి సాక్ష్యం Well ఇవ్వాలి. done, good and faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడా అని. That's how we are going to enter into glory. ఆ రీతిగా మనం మహిమలో ప్రవేశిస్తాము. But the life and testimony of our dear brother continues. కానీ మన ప్రియ సహోదరుని యొక్క జీవితము తర్వాత ఆయన యొక్క సాక్ష్యము అది కొనసాగించబడిదిగా ఉన్నది. What does the word of God say? దీని వాక్యం ఏం సెలవిస్తా ఉన్నది? వారు మృతి చెందినను ఏం చేస్తున్నారంట? మాట్లాడుతున్నారా? Yeah, they still keep speaking to us. వారు ఇప్పటికి కూడా మనతో మాట్లాడేవారుగా ఉన్నారు. One person said, ఒక వ్యక్తి అన్నాడు, when the person leaves the world, ఒక వ్యక్తి యొక్క భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయిన they తర్వాత speak to us more than they were living at the time. వారు బ్రతికి ఉన్న కాలము కంటే వారు చనిపోయిన తర్వాత ఇంకా ఎక్కువగా మనతో మాట్లాడతారు. Oh, so many things we come to know. అనేక విషయాలు వారి గురించి మనం తెలుసుకుంటాం. So that's a great joy. అది ఎంతో గొప్ప So సంతోషం. in the light of that, let us commit this small testimony for the Lord's glory. ఈ యొక్క వాక్య వెలుగులో ఈ యొక్క సాక్ష్యాన్ని ప్రభు మహిమ కొరకై మనం అప్పగించుకుందాం. A word of prayer. ఒక ప్రార్థన చేసుకుందామండి. Our loving Heavenly Father, మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, living and true God, సజీవమైన సత్యవంతమైన దేవా, thank you for the life and testimony of thy servant brother Nehemiah. ప్రభా మా ప్రియ సహోదరుడు మీ యొక్క దాసుడైన సహోదరుడు నెహెమ్యా గారి యొక్క సాక్ష్యాన్ని బట్టి వందనాలు. Thank you for his vision, thank you for the burden, thank you for the calling, and thank you for the service and labor which he accomplished for your glory. ప్రభా మీ మహిమ కొరకై ఆయన కలిగి ఉన్న ప్రత్యక్షతను బట్టి, ప్రయాసాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి, ఆయన ఆశను బట్టి వందనాలు Thank చెల్లిస్తున్నాం. you for his ministry by which many souls have been saved. ప్రభా ఆయన యొక్క పరిచర్య ద్వారా అనేక మంది రక్షించబడ్డారు, దాన్ని బట్టి వందనాలు. And he has raised up many testimonies in the various places. ప్రభా అనేక స్థలాల్లో ఆయన అనేక మంది సాక్షులుగా నిలబెట్టారు. And you have started many assemblies in various places. అంతేకాకుండా అనేక స్థలాల్లో అనేక సంఘాలు ఆయన ప్రారంభించాడు. Thank you for his commitment for the gospel. ఆయన సువార్త కొరకై ఆయన ఏ రీతిగా తనతో అప్పగించుకున్నాడో దాన్ని బట్టి వందనాలు. Thank you for his passion for perishing souls. ఆ ప్రభా నశించిపోయే ఆత్మల కొరకై ఆయన భారాన్ని బట్టి Thank వందనాలు. his burden for gathering a small flock for your glory. ప్రభా మీ మహిమ కొరకై చిన్న మందగా ప్రజలను చేర్చినందుకు వందనాలు. And now he is in your presence. ప్రభా ఇప్పుడైతే సహోదరుడు మీ యొక్క సన్నిధిలో ఉన్నాడు, But he is speaking to us. కానీ ఆయన మాతో ఇంకా I have మాట్లాడుతున్నాడు. done my job. నా యొక్క పని నేను But ముగించాను, much work is there. కానీ ఇంకా ఎక్కువ పని విస్తారముగా Who ఉన్నది. will go for me? ఎవరు నా కొరకు Who వెళ్ళదు, will work for me? ఎవరు నా కొరకు పని That చేస్తారు. is what is the calling given to every one of us. అదే ఒక పిలుపును మీరు ప్రజలందరికీ Thank ఇస్తున్నారు. you for his testimony, written book, Lord, brought out in written form. ప్రభా ఆయన యొక్క సాక్ష్యము వ్రాత రూపంగా మా ముందుకు తీసుకొచ్చినందుకు And వందనాలు. that this may bring encouragement, edification, and blessing to many. ప్రభా ఈ యొక్క సాక్ష్య పుస్తకం ద్వారా అనేక మందికి ఆశీర్వాదము, అనేక మందికి ప్రోత్సాహము, అనేక మందికి క్షేమాభివృద్ధి కలుగుటకు Many సహాయం may be చేయండి. able to come forward, take their share in the building of the body of Christ and the church of God. ప్రభా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంఘాన్ని నిర్మించే పనిలో అనేక మంది వచ్చి వారి భాగాన్ని తీసుకుంటకు సహాయం Bless చేయండి. this testimony book. ప్రభా యొక్క సాక్ష్య పుస్తకాన్ని దీవించండి. Use it for the blessing of many. ప్రభా యొక్క సాక్ష్య పుస్తకం అనేక మంది ఆశీర్వాదం కొరకు Thank you for దీవించండి. those who have labored in bringing out this. ప్రభా దీన్ని బయటికి తీసుకురావడానికి ప్రయాసపడ్డ వారందరి కొరకు Bless వందనాలు. their labor and reward them. వారి ప్రయాసాన్ని దీవించి
వారికి కావాల్సిన బహుమానం దయచేయండి. Pray with thanksgiving in the blessed name of Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులతో మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ధన్యకరమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధలు అని సేవలో ఆయనకు ఆహారం లేని సమయంలో తన యొక్క ప్రాణం పాడుతుంది కాబట్టి అందుకని అది ఎక్కువగా మన నాన్నగారు ఇష్టపడతారు. అదొక శరణం పాడదామండి. నా జాషువా అందరూ సేవకులు రండి, పైకి వచ్చేసేయండి, స్టేజ్ మీదకి వచ్చేసేయండి. सर्वाधिकारी क्रिस्ते अल्फा ओमेगा आदि अंतमु क्रिस्ते गायकमुलु क्रिस्ते क्रिस्ते सर्वाधिकारी मंगला रक्षिंपने 19వ పాట 19 పాట సిలువలో ప్రాణమిచ్చే మనలా రక్షింపనించి సిలువలో ప్రాణమిచ్చే తగ్గించుకొని నవాడై తన ప్రేమను సైమన్కి కూడా రండి స్టేజ్ మీదకి. తగ్గించుకొని నవాడై విజయబాబు గారు, మునిషిబాబు గారు కూడా. తన ప్రేమను సర్వాధికారి సూర్యకుమార్ గారు, సైమన్ గారు కూడా. క్రీస్తే అల్ఫా ఓమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి. 5వ చరణం ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధలు ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధలు బహుమానములుగా మారి కాంతి కిరీటములు బహుమానములుగా మారి కాంతి కిరీటములు క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి. మా అమ్మని తీసుకురండి పైకి ఒకసారి. అంకుల్ చిన్న ప్రార్థన ఒకసారి బుక్ని పెట్టుకుని ప్రార్థన చేయండి అంకుల్ అందరికి. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు నామమున సన్నిధికి వస్తున్నాం. మరొకసారి ఈ పుస్తకాన్ని, సాక్షి పుస్తకాన్ని మీ చేతికి సమర్పించుకుంటున్నాం. నా ఆశ్రయం దీవించి అనేకులకు ఎంతో క్షేమము, అంతేకాకుండా పురికొల్పు ప్రభా, అంతేకాకుండా సేవలు, పరిచయలు, భారం, అంతేకాకుండా ప్రభా ప్రాముఖ్యంగా ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని అలాంటి భాగ్యం అనేకులకు దయచేయమని ప్రభా, సహోదరుని యొక్క జీవితం అనేకులకు ఆశీర్వాదం చేయమని, క్షేమం పొందుటకు సహాయం చేయమని, దీన్ని దీవించి ఆశ్రయించమని మీ చేతికి సమర్పించుకుంటూ యేసు క్రీస్తు బలమైన నామమున అడిగి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఓఫీని కూడా పరిచయం చేస్తాను రా మా పైకి రా. అంటే యవనస్తుడు అంత ఘనత వద్దు కానీ అయితే కొంచెం మీకు పరిచయం చేయాలని రా మా పైకి వచ్చి.
వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా నాయన తండ్రి నీ దాసు నాయన మరి చేసిన పరిచర్య సేవను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినము పరిస్థితులు సేవకులు విశ్వాసులు అందరితో సమకూర్చబడి ఈ విధంగా ఈ సేవను వర్ధలు చేసినందుకై మీకు వందనాలు. ఆయన చేసిన కష్టాన్ని బట్టి నీ సేవలో నీ ఇంటిలో నమ్మకమైన పరిచర్య చేసి ప్రభా నీ దగ్గరికి వచ్చినారు. ఈ దినం నాయన తన కుమారుడు నాయన సేవ కొరకాయ పిలుచుకుని నువ్వు మరలా ఈ పని జరిగిస్తున్నావు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన మాకు ఉంచిన బహుమానంలో మేమందరం ఆ విధంగా నాయన ప్రభా నీ సేవలో నీ ఇంటిలో నమ్మకంగా యథార్థంగా జీవించి ఆ విధంగా మేము నాయన సాగిపోవడానికి నీ కృపా శక్తి మెండుగా మాకు దయచేయమని ఇదేను నాయన ప్రభా బిడ్డ ఓపిరి కూడా నాయన తాతగారి యొక్క మరి సేవా జీవితాన్ని మరి పుస్తకముగా రచించబడి అది నేను ఇవ్వాలి అందరికీ అని తనలో మీరు ప్రేరేపించి ఆ బిడ్డని నువ్వు తండ్రి ఏర్పాటు చేసుకున్నందుకై మీకు వందనాలు మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దైవ సేవకులంతా ఒక్క ఫోటో అండి. అంకుల్ కూడా ఉంటే మాతో బాగుండేది. అంకుల్ మీరు కూడా ఒకసారి వస్తారు.